హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం కొరమేను ఇగురు నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ చూస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ముందుగా కొరమేను ముక్కలను తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని వాష్ చేసుకునే ప్రాసెస్లో వచ్చేసి నేనైతే పసుపు ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుంటాను. ఎందుకంటే దీంట్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోవాలంటే మీరు కేవలం పసుపు ఉప్పు వేస్తేనే నీచు స్మెల్ అనేది పోతుంది. చేప ముక్కల్ని ఎప్పుడైనా సరే మీరు ఇలా వాష్ చేసుకున్నారంటే ఎప్పుడు కూడా మీకు ఫ్రెష్గానే అనిపిస్తాయి చేప ముక్కలు అనేవి. ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ వేసుకుని వాష్ చేసుకోండి. అప్పుడు జిగురు అనేది మొత్తం పోతుంది చేప ముక్కల్లో. ఇలా వాష్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకోండి, వేరొక బౌల్లోకి తీసుకుని. ఈ కొరమైన ముక్కలు మీకు కేవలం ఫ్రైకి లేదంటే ఇగురికి ఈ రెండిట్లకే బాగుంటాయండి. ఇలా నేనైతే ఇగురైతే పెడుతున్నాను నా స్టైల్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఇందులో పచ్చిమిర్చిని ఇలా చిలుకలాగా కట్ చేసుకుని వేసుకోండి. దీని ద్వారా మీరు ఇలా కట్ చేసి వేసుకుంటే పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు అనేది ఈ ఆయిల్లోకి దిగి మీకు కర్రీ అనేది బాగుంటుంది. కాస్త పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మీరు కొద్దిగా కరివేపాకుని తీసుకుని వాష్ చేసుకుని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్లో చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి మీకు కర్రీకి తగ్గట్టుగా ఆనియన్స్ అనేది వేసుకోండి. మాకు గ్రేవీ అయితే కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి నేను గ్రేవీ ఎక్కువ కావాలని ఆనియన్స్ అనేది కాస్త ఎక్కువగానే వేసాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో మీకు ఎప్పుడైనా సరే ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అవ్వాలనిపిస్తే కనుక మీరు లిడ్ని క్లోజ్ చేసి పెట్టారంటే ఆనియన్స్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదే టైంలో ఇలా నేను చూపించిన విధంగా మీరు ఒకదాని తర్వాత ఒకటి పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది చేపల కూరకి. మీరు అది చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే లాస్ట్ మినిట్లో. చేపల కూర ఎప్పుడైనా సరే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోనే వేసుకోవాలండి. దాని ద్వారా మీకు చేప ముక్కలు అనేది చితికిపోకుండా ఉంటాయి కూర వండేటప్పుడు. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలపండి. ముక్కలకి పసుపు ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు. ఆ తర్వాత మీరు కొద్దిగా వాటర్ అనేది ఈ చేప ముక్కలు ములిగేంత వరకు వేయండి. అదైతే సరిపోతుంది ఈ చేప ముక్కలు ఉడకడానికి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా చేప ముక్కలు పేస్ట్ అయిపోతాయి. సో అది ఆలోచించుకొని మీరు వాటర్ అనేది వేసుకోండి. ఇలా మీరు వాటర్ వేసిన తర్వాత ఎక్కువ సార్లు స్పూన్ పెట్టి తిప్పకండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ ఉంటే చేప ముక్కలు అనేవి పేస్ట్ కింద అవ్వకుండా పీసెస్ లాగా మీకు బాగుంటాయి. ఇలా నేను చూపించిన విధంగా పీసెస్ని ఇలా లోపలికి పెట్టుకుంటూ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ముక్కలు ములిగేలాగా మీకు అలా పెట్టుకుంటేనే మసాలా అనేది చేప ముక్కలకి వెళ్తుంది. అప్పుడే మీకు ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మీరు ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకోండి. అంతేగాని గరిటె పెట్టి తిప్పకండి ఎక్కువసార్లు. ఒకసారి వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మీరు ఈ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. దాని ద్వారా మీకు మసాలా అనేది బాగా పడుతుంది. ఇదే టైంలో మీరు కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేశారంటే కొరమైన చేపల కూర అనేది చాలా బాగుంటుంది. ఈ కొరమైన చేపల కూర ఈగురని చెప్పాను కదండి. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మీరు ఇది ఎగరబెట్టాలి. అప్పుడే మీకు కొరమేనలో ఉన్న టేస్ట్ బాగుంటుంది. ఒకసారి వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మీరు కొద్దిగా కొత్తిమీర పైన వేసుకున్నారంటే మీరు కూడా ఒకసారి కొరమైన ఇగురు చేపల కూర ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. Yummy, yummy, super yummy.